బ్యాంక్‌లో బంగారం పెట్టి లోన్ తీసుకునే వారికి, ఆల్రెడీ బంగారం పెట్టి లోన్‌లు కడుతున్న వారికి ఆర్‌బీఐ 9 కీలకమైన మార్పులైతే చేసిందండి. ఆ రూల్స్ అనేది తప్పకుండా బంగారం ఎవరైతే బ్యాంక్‌లో ఆల్రెడీ పెట్టున్నారో, ఆల్రెడీ లోన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే వర్తిస్తాయండి. ఆ 9 రూల్స్ ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఆర్‌బీఐ ప్రతిపాదించిన 9 కీలక మార్పులు ఏంటని చూద్దాం. లోన్ టు వాల్యూ ఎల్‌టీవీ నిష్పత్తి 75%కి పరిమితి చేసిందండి. అంటే ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలు అన్ని బంగారు రుణాలకు ఎల్‌టీవీ నిష్పత్తిని 75%కి పరిమితం చేయాలని ప్రతిపాదిస్తున్నాయండి. అంటే మీ బంగారం విలువ 100 అయితే బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సి గరిష్టంగా 75 వరకు మాత్రమే రుణం ఇవ్వగలవు. ఇది కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాత్కాలికంగా ఎల్‌టీవీని 80%కి పెంచినప్పటి నుంచి వచ్చిన మార్పు అని బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్ ఎండీ సంజీవ్ బజాజ్ తెలిపారు. ఇక 2 బంగారం యాజమాన్య రుజువు తప్పనిసరి అంటున్నారండి. రుణగ్రహీతలు బంగారం యాజమాన్య రుజువును తప్పనిసరిగా సమర్పించాలి. కొనుగోలు రసీదును అందుబాటులో లేకపోతే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యంపై సందేహం ఉంటే రుణదాతలు రుణాలు ఇవ్వకూడదు అని ముసాయిదా పేర్కొందండి. ఇక 3 ప్యూరిటీ సర్టిఫికేట్. రుణదాతలు బంగారం స్వచ్ఛత, బరువు, మినహాయింపులు, చిత్రం విలువను వివరిస్తూ ఒక ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. తాకట్టు పెట్టిన బంగారం స్వచ్ఛత, బరువు, విలువను తెలియజేస్తూ రుణగ్రహీతలు ఎవరైతే ఉంటారో ఒక ధృవీకరణ పత్రం అందించాలి. ఇది రుణదాత బంగారం ఎలా తనిఖీ చేస్తారో రుణం తీసుకునేటప్పుడు అది రుణగ్రహీతకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని నిర్ధారిస్తూ అని సంజీవ్ బజాజ్ అన్నారు. ఇక 4 నిర్దిష్ట రకాల బంగారానికే రుణాలు. 22 క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలు బ్యాంకులు విక్రయించిన నాణేలకు మాత్రమే రుణాలు అనుమతించబడతాయి. ఎంఎంటీసీ ద్వారా తయారైన ఇండియా గోల్డ్ కాయిన్స్ అర్హత పొందాలంటే వాటిని బ్యాంకుల ద్వారా విక్రయించి పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వెండిపై కూడా రుణాలు. కనీసం 925 స్వచ్ఛత కలిగిన వెండి ఆభరణాలు బ్యాంకులు విక్రయించిన వెండి నాణేలపైనే కూడా రుణాలు తీసుకోవచ్చు. అయితే బ్యాంకులు ప్రత్యేకంగా ముద్రించి విక్రయించిన వెండి నాణేలకు మాత్రమే రుణాలు అనుమతించబడతాయి. తాకట్టు బరువుపై పరిమితులు. ప్రతి రుణగ్రహీతకు 1 కిలోల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల బంగారు నాణేల పరిమితిని ప్రతిపాదించింది. అయితే వ్యక్తిగత బంగారు వస్తువులపై నిర్దిష్ట పరిమితులు నాణేలు మినహా అన్నీ బాగా స్పష్టం చేశారు. ప్రామాణిక బంగారం విలువ నిర్ధారణ. తాకట్టు పెట్టిన బంగారం తక్కువ స్వచ్ఛతతో ఉన్నప్పటికీ దాని విలువ 22 క్యారెట్ల స్వచ్ఛత ధర ఆధారంగా నిర్ణయించబడుతుంది. వివరమైన రుణ ఒప్పందాలు తప్పనిసరి. రుణదాతలు పూర్తి తాకట్టు వివరాలు, వేలం ప్రక్రియలు, నోటీసు వ్యవధి, తిరిగి చెల్లింపు సమయాలు, రుణగ్రహీతకు వర్తించే అన్ని ఛార్జీలను రుణ ఒప్పందంలో చేర్చాలి. ఇది పారదర్శకతను పెంచుతుంది. సకాలంలో బంగారం విడుదల. రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన 7 పని దినాల లోపు బంగారం తిరిగి ఇవ్వాలి. ఆలస్యం జరిగితే రుణదాత రోజుకు 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రుణదాతకు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే బంగారు రుణాలు మరింత పారదర్శకంగా, నియంత్రణగా మారతాయి. ఇది రుణగ్రహీతలకు, రుణదాతలకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.